జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9TV భక్తి. మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. భాద్రపద మాసంలోని మొదటి 15 రోజులతో ఈ గణపతి నవరాత్రుల యొక్క సందడి అంతా అయిపోతుంది. మనకన్ని శుభాలన్నీ చేకూర్చడానికి గణపతి మనకు వచ్చేటటువంటి విఘ్నాలన్నింటినీ తొలగించుకుంటూ ఆయన వెళ్ళిపోతారు. ప్రతి మానవుడు కూడా పితృరుణం అనేటటువంటి ఒక రుణంతో కూడా పుడుతూ ఉంటాడు. కాబట్టి ఈ పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసం పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి 15 రోజుల్ని పితృపక్షాలు లేదా పెద్దల పక్షము అని కూడా వాడుకలో పదం ఉన్నది. పితృపక్షాలు అనేటటువంటిది కూడా మామూలు గ్రాంధికమైనటువంటి భాష. అంచేత ఈ పితృపక్షాలు అంటే దీని ప్రాముఖ్యత ఏంటి అన్నట్టయితే ఇది 15 రోజుల పాటు ఉంటుంది. ఈ పక్షం అంటే 15 రోజులు అంటే నెలలో సగం అన్నమాట. కాబట్టి 15 రోజులు కూడా పితృపక్షాలు చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి విధానం. అయితే ప్రతి మనిషికి కూడా ఎవరెవరికి పితృదేవతలు అంటే చనిపోయిన తర్వాత వాళ్ళని పితృదేవతలు అంటారు. ఆ పితృదేవతల్ని కూడా సంతృప్తి పరచవలసినటువంటి అవసరం మనమే చేయాలి. వాళ్ళ అవసరాలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండేటట్టు కొన్ని అవసరాలు ఉంటాయి. ఇక్కడ శారీరకంగా మనిషి ఇక్కడ మన మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి. అయిపోయిన తర్వాత వారు పితృదేవతలుగా మారిపోతారు, దేవుడితో సమానం అయిపోతారు. అటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి వాళ్ళని పితృదేవతలు. ఈ మామూలు ఇప్పుడు వరకు మనం చేసుకునేవన్నీ దేవతలు అయితే వీరు పితృదేవతలు. మన తండ్రి, మన తాత, మన ముత్తాత తరతరాలు ఎక్కడి నుంచో ప్రారంభమైంది సృష్టి మొదల దగ్గర నుంచి అక్కడి వరకు. అలాగే అమ్మగారు తండ్రి, మన బంధువర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పితృదేవతల కిందే వస్తారు. మనకి చదువు చెప్పినటువంటి గురువులు కూడా పితృదేవతల కిందే. మనతో బాల్యంలో ఆడుకున్నటువంటి వారందరూ కూడా మనకి పితృదేవతలే. అలాగే మనకి సహాయం చేసి విగత జీవులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి జీవితంలో మన జీవిత కాలంలో మనకి ఎన్నో సహాయ సహకారాలు అందించినటువంటి వారు ఎవరైతే మిత్రులు కావచ్చు, మనకి ఏ విధంగా సహాయపడినా కూడా వాళ్ళు ఎవరన్నా కాలం చేస్తుంటే వాళ్ళని కూడా పితృదేవతలుగానే ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే మన తండ్రి గారి పీరియడ్లో, మన తాతగారి పీరియడ్లో సమయంలో వాళ్ళ దగ్గర కూడా మననే నమ్ముకుని బతికినటువంటి కొన్ని కుటుంబాల వారు మన ఇంటి సేవ చేసుకుంటూ ఇంట్లోనే ఆ మూలక చిన్న పాకో పందిరో షెడ్డో వేసుకుని అందులో ఉంటూనే మన ఇంటి పనులు, మన పొలం పనులు అవన్నీ చూసుకుంటూ బతికినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా పితృదేవతలుగానే మనం స్వీకరించవలసి ఉంటుంది. ఈ విధంగా వీళ్ళకి తీర్చుకునే విధానం ఏంటన్నట్టయితే ఇక్కడ మామూలుగా ఒక మనిషి ఉన్నాడు అంటే అతను వారి తండ్రి గారికి, తల్లి గారికి తప్పకుండా శ్రాద్ధం పెట్టవలసిందే. ఇక అన్నదమ్ములు వాళ్ళకి పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళు పెట్టుకుంటారు. లేకపోతే వాళ్ళకి పెట్టవలసిన బాధ్యతగా ఏక గర్భజనితులైనటువంటి మన మీద కూడా ఉంటుంది. ఈ విధంగా అందరికీ కూడా వాళ్ళని అక్కడ స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళను లేకపోతే మరో జన్మలో ఉన్నటువంటి వారిని ఆ విధంగా పరచవలసినటువంటి అవసరం కూడా మనకే ఉన్నది. కాబట్టి ఇప్పుడు నేనే ఉన్నానని ఉదాహరణకి నన్నే తీసుకుంటాను, ఎవరినో ఉదాహరణ చూపించకూడదు. పితృదేవతల విషయానికి వచ్చేటప్పుడు నేను మా తల్లి గారికి, తండ్రి గారికి, తాత ముత్తాతలకి వీళ్ళందరికీ కూడా నేను వాళ్ళని తద్దినం పెట్టడానికి అంటే మా తల్లి గారు తద్దినం పెట్టేటప్పుడు మా తల్లి గారు, ఆవిడ అత్తగారు అంటే మా నాన్నమ్మ గారు, అలాగే ఆవిడ అత్తగారు, అలా 3 తరాలు పెడతాం. తండ్రి గారు అయినంతే తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు ఇక్కడ ఇలా ఇంతవరకు మనం పెట్టుకుంటూ జరుగుతుంటాం. అయితే ఇక్కడ మిగతా వాళ్ళకి పెట్టడానికి మీకు అవకాశం లేదు. కానీ ఇలాంటి పితృపక్షాలు వచ్చినప్పుడు మాత్రం, అలాగే తీర్థయాత్రలు చేసినప్పుడు కాశీ వెళ్ళాము, గయ వెళ్ళాము, ప్రయాగరాజ్ వెళ్ళాము, బ్రహ్మకపాలం వెళ్ళాము, ఇక చాలా ఉన్నాయి ఇలాంటి పితృ తర్పణాలు వదలడానికి వాళ్ళని పిండ ప్రదానం చేయడానికి, వాళ్ళకి మోక్షాన్ని కలిగించేటటువంటివి. వాళ్ళ మోక్షానికి పోయిన తర్వాత తద్వారా వాళ్ళందరినీ తృప్తిపరిచిన కారణంగా మనకి మోక్షం వచ్చేటట్టు విధానంగా చాలా చెప్పబడి ఉన్నాయి. అక్కడంతా వెళ్ళిన దగ్గరంతా కూడా పెట్టవచ్చు. ఎవరికి? మన తల్లే కాకుండా 3 తరాల వరకు పెడుతున్నాగా, మా తల్లి దగ్గర నుంచి, మా తండ్రి గారి దగ్గర నుంచి 3 తరాలు పెడుతున్నాముగా. ఇంకా మన గురువులకి, మన మిత్రులకి, మన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా తృప్తిపరచవలసినటువంటి బాధ్యతగా ఈ 15 రోజుల్లో పితృతర్పణాలు పిండ ప్రదానంతో సహా మనం చేస్తాము.
అలాగే తర్పణాలు వదులుతాము. పెద్దను ఏ విధంగా ఆర్థికం ఏ విధంగా పెడుతున్నామో అదే విధంగా ఇది కూడా మనం పెట్టుకోవాలి. వాళ్ళకి కూడా పిల్ల తర్పణాలు వదలటం అన్ని కూడా సశాస్త్రీయంగానే జరుగుతాయి. ఈ విధంగా చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఈ 15 రోజులు అంటే ఒక్క రోజు వచ్చిందనుకోండి, ఆ రోజు బ్రాహ్మణులు మనకి దొరకచ్చు, దొరకకపోవచ్చు. అందుచేత ఈ బ్రాహ్మణులు కూడా మరి పొద్దున్న సాయంత్రం దాకా చేసిన బ్రాహ్మణ సంఖ్య ఎంత ఉంటుందండి? మిగతా అన్ని కులాల వాళ్ళు కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈ విషయం తెలిసినటువంటి ఏ ఒక్కరు వదలరండి. కనీసం దీన్ని ఒక కృతజ్ఞతాభావంతోటైనా చేయాలి కదండి. అందుచేత మనకు చదువు చెప్పిన గురువుకి, మనతో చిన్నప్పుడు ఆడుకున్నటువంటి వారికి, మన దగ్గరే మన ఇంట్లోనే పనిచేసుకుని మనం పెట్టిందే తినుకుంటూ వాళ్ళ జీవితాలు వెళ్లదీసినటువంటి వారికి అందరికీ కూడా మంచి అని చూడాలి కదండి. అవన్నిటికీ కూడా చక్కగా ఆ యాబ్దికంలో పిండ ప్రదానాలు చేస్తున్నారు, అలాగే తర్పణాలు వదులుతున్నారు. ఇదంతా మన బాధ్యత. ఇది బరువుగా భావించవద్దు. ఏదో ఒక్క రోజు ఖాళీ చేసుకోండి. మీకు ఖాళీ ఎలాగూ 15 రోజుల్లో ప్రతి మనిషి ఒక రోజు సెలవు తీసుకుంటాడు కదండి వారానికి. ఆ ఒక్క రోజైనా మీరు కొంచెం పంతులు గారిని పిలిపించుకునో, లేదా చేతనైతే మీకు చేతనైతే మీరేనా చేసుకుని పిండ ప్రదానాలు చేసి తర్పణాలు వదిలినట్టయితే వారికి సద్గతులు కలుగుతాయి. రాబోయే జన్మలు వారికి మంచి జన్మలు కలుగుతాయి. అంతేగాని ఏదో రిప్పని పెట్టేసేసి చనిపోయిన రోజున అబిటోరియాన్ని పెట్టేసి ఇవన్నీ కాదండి. ఇది చాలా ఇంపార్టెంట్. అది చనిపోయి రిప్పని ఇవన్నీ ఆ రోజునే పెడుతూ ఉంటారు, అయితే 10 రోజులు పెడతారు. ఇది అలా కాదు. మన జీవితం ఉన్నంత కాలం కూడా మనం పెట్టవలసినటువంటి ఒక విధి అంటే దేవుడు మనకి నిర్ణయించి వదిలేసినటువంటి విషయం ఇది. కాబట్టి మనకి ఇచ్చి వదిలేయాలి, మనం ఆచరించాలి అంతే. దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులకి తావు లేదండి. చేస్తే మాత్రం అది మన పురాణాల ప్రకారంగా మనం చాలా ఘోరమైన పాపం చేసినట్టుగానే భావించాలి. మరి రేపు మర్నాడు నేనే ఉన్నాను, రేపు మర్నాడు నేను పోవచ్చు, నాకు ఎవరో పెట్టాలి కదండి. ఎవరో పెట్టకపోతే అక్కడ నాకు సద్గతులు కలిగేటువంటి అవకాశం కొంత కోల్పోవట్లే. నేను చేసుకున్న పుణ్యం కొంత ఉంటుంది, అలాగే మీరు ఇచ్చేటటువంటి ఈ సపోర్ట్ ద్వారా మరింత సద్గతులు పొందడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అంచేత ఇప్పుడు ఉదాహరణకి ఇంకా మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఇప్పుడు చనిపోయిన మనిషి మా ముత్తారు గారు ఎవరో ఉన్నారు, ఆయన నేను చూడలేదు, ఆయన చనిపోయారు, ఆయన కూడా నేను చేస్తున్నాం. అంటే ఏంటి? ఆయన మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా జతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. చేత చనిపోయిన వారికి జననం తప్పదు, జన్మించిన వారికి మరణం తప్పదు. ఆయన మరి ఈసరికి ఎన్ని వందల జన్మలు ఇచ్చి ఉండొచ్చు, ఎన్ని వేల జన్మలు ఇచ్చి ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం లాంగ్ లివింగ్ ఉండేటటువంటి పెద్ద పెద్ద జంతువులు పెద్దవి ఉన్నాయనుకోండి, 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతికేటట్టు ఉంటాయి, అది వేరే. ఇప్పుడు చేవాదావా ఉన్నాయనుకోండి, వాటికి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇలా తక్కువ ఉంటుంది ఆయుర్దాయం. అలాంటి జన్మలు ఇస్తే మరి ఎన్ని వేల జన్మలు ఇస్తారో. అయినప్పటికీ వారు ఏ ఆకారంలో ఉన్నారో, ఏ రూపంలో ఇప్పుడు ఉన్నారో అనేటటువంటిది తెలియదు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, ఆయన ఒక పాము రూపంలో ఎక్కడో ఉన్నారండి, ఒక సర్పం రూపంలో ఉన్నారు, వారికి ఒక కప్ప రూపంలో వారికి ఆహారంగా అందుతుంది ఇక్కడ నువ్వు చేసేటటువంటిది. ఒక పక్షి రూపంలో ఉన్నారు, దానికి ఇన్ని గింజల రూపంలో దొరుకుతాయి అక్కడికి వెళ్ళి. ఇక్కడ నువ్వు చేసినటువంటి ఈ పెట్టినటువంటి ఈ పిండాలు కానివ్వండి, ఈ తర్పణాలు కానివ్వండి, వాళ్ళకి అలా చేరతాయి. వారు అంటే మొత్తం ప్రాణులన్నిటికీ ఒకటే కాదు కదండి ఆహారం, కొన్నిటికి కొన్ని ఉంటాయి ఆహారాలు. ఆ ఆహారం ఇప్పుడు ఒక ఆవుగా పుట్టాడు, దానికి గ్రాసం గడ్డే తింటుంది, పచ్చిది కావచ్చు ఎండిది కావచ్చు. అలా ఆయన 1000 జన్మలు ఇస్తున్నా కూడా ఇప్పుడు 1000 జన్మ పైన ఎత్తున్నారు, ఆయన ఇప్పుడు ఆవుగా ఉన్నారు, దానికి గ్రాసం రూపంలో అందుతుంది. ఈ విధంగా మన పెద్దలందరూ కూడా చాలా గొప్ప గొప్ప విషయాలండి మీరు తెలుసుకోవాలి, మన గురించి మనం తెలుసుకోవాలి అనే తాపత్రయం ఉండాలి. కానీ ఎంత గొప్ప విషయాలు అందించారండి మన ఋషీశ్వరులు కానివ్వండి, మన పెద్దలు కానివ్వండి, మన వేదాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఎంతంత గొప్ప విషయాలండి. అసలు ఇవన్నీ చెప్పే మహానుభావులు చెప్తున్నారు కాబట్టి కొంత ప్రజాబాహుల్యంలోకి వెళ్తోంది. కానీ ఇంకా వెళ్ళవలసిన అవసరం ఉన్నది. వారు ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్పాలి.